త్వరలోనే ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. తెలంగాణ ఎలక్షన్స్ కంటే కూడా ఏపీ ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతూ ఉంది. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా ఉంది ఏపీ ఎలక్షన్స్ గురించి. ఒకరు గెలుస్తారంటే ఇంకొకరు గెలుస్తారంటే ఇంకొకరు. ఇంకా చాలా మంది అయితే జనసేన టీడీపీ ఇద్దరు కలిసి వచ్చి వైఎస్ఆర్సీపీని తొక్కేస్తుందా? ఇప్పటికే ఏపీలో జనసేన అండ్ టీడీపీ కలిసి గెలుపు వ్యూహాలను రచిస్తున్నాయి. అసలు ఏపీలో ఎవరు గెలవబోతున్నారు? అసలు గెలిస్తే వాళ్ళు ఎందుకు గెలిచారు? ఓడిపోతే ఆ పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వం అయితే ఈసారి కంపల్సరీగా మేమే గెలుస్తామని చాలా ధీమాతో ఉన్నాయి. ఇదే విధంగా జనసేన టీడీపీ కలిసి మేము గెలుస్తాం, మళ్ళీ తిరగరాస్తాం చరిత్రనని వీళ్ళకైతే చాలా మంది సపోర్ట్ అయితే ఉన్నారు. ఎవరు గెలుస్తారన్నది మనం ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. అంతకుముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. వెల్కమ్ బ్యాక్ టు బీటీ ఫ్యాక్ట్ వ్లాగర్. మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫైట్ జరగబోతుంది. ఏపీలో అయితే ఎన్నికల హీట్ తారాస్థాయికి అయితే చేరుకుంది. వైఎస్సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు. ఇప్పటికే మీరెంత అంటే మేమంతా, సై అంటే సై అంటున్నారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఈసారి గెలుపు మాదే అన్నట్లు ఒక ధీమాతో ఉన్నారు. కానీ ఈసారి ఎలాగైనా సరే జగన్ ప్రభుత్వాన్ని ఈసారి మనం దాన్ని కిందకి దించాలి, ఆ సీఎం పొజిషన్ నుంచి ఓడించాలి, మనమే గెలవాలని చాలా ప్రతిపక్ష పార్టీలు చాలా వ్యూహాలు అయితే పన్నుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే సర్వే ఫలితాల ప్రకారం ఎన్నికల హీట్ ఇంకా పెరుగుతుంది ఏపీలో. క్రితం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధికంగా మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే టీడీపీ, జనసేన సర్వే ఫలితాలతో ఇంకా ముందుకు దూసుకెళ్తూ ఉంది. ఇప్పటికిప్పుడే ఎలక్షన్స్ కండక్ట్ చేసినా సరే టీడీపీ, జనసేన కలిసి 150 నుంచి 160 సీట్ల వరకు అయితే గెలవచ్చని ఇప్పటికున్న సర్వే ఫలితాల్లో తేలింది. ఇలా ఎందుకు జరిగిందంటే ఇప్పుడున్న జగన్ ప్రభుత్వంలో విధానాలు, వాళ్ళు చేసినవి, వాళ్ళు చేయనటివి, వాళ్ళు చేసిన తప్పులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటినన్నిటిని ఎత్తి చూపి ఈ ప్రజలందరినీ కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ వైపు మగ్గు చూపేలా ఆకర్షించుకుంటున్నారు. అయితే మనం ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన ఇద్దరు కలిసి గెలుస్తారా గెలవరా, అసలు గెలిచే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయనేసి ఈ వీడియో ఇప్పుడు చూద్దాం. టీడీపీకి 2019 లో 39% ఆఫ్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది. సో ఈసారికి ఆ 39% ఇంకా ఎక్కువగా మారి ఇదన్నీ కూడా అవకాశంగా, అనుకూలంగా మారే అవకాశం ఉంది. అదే విధంగా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వేరే పార్టీ వాళ్ళతో పొత్తులు పెట్టుకొని ఖచ్చితంగా గెలవాలని అయితే డిసైడ్ చేసుకుంది. ఇంకో పార్టీతో పొత్తులు పెట్టుకుంటే ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ టీడీపీ వ్యూహం ఎట్లా అంటే వేరే పార్టీతో పొత్తులు పెట్టుకొని ఓట్ల షేర్ ను ఇంకా పెంచుకోవాలని ఆలోచిస్తుంది. సో టీడీపీకి జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల చాలా లాభం అయితే చేకూరే అవకాశం అయితే ఉంది. ఇంతకు ముందు 2019 లో జనసేన అంత ప్రభావితంగా ఎలక్షన్ లో చూపించకపోయినా సరే ఇప్పుడున్న 2024 లో జనసేనకైతే మంచి క్రేజ్ అయితే ఉంది. సో జనసేనకి చాలా సపోర్ట్ అయితే ఉంది. ఈసారి వీళ్ళిద్దరు కలిసి గెలవచ్చనే ఫలితాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. జనసేన కొంత మేరకు ప్రజల్లో ఆకర్షణీయత పొందింది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో రైతులకి చాలా అయితే ఖర్చు పెట్టాడు. ఈసారి జనసేనకి టీడీపీ అండ్ బీజేపీతో కలిసిన పొత్తు చాలా లాభం చేకూరే అవకాశాలు చాలా ఉన్నాయి. గోదావరి జిల్లాలో కాపు కులాల మద్దతు, బీసీ జెడ్స్ వీళ్ళందరికీ కలిసి పవన్ కళ్యాణ్ కి చాలా మద్దతు అవకాశాలు అయితే సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా 50 సీట్ల వరకు కాపు వాళ్ళవే ఉన్నాయి అండ్ మిగతావి ఎక్కువగా ఉండేటివి ఎస్సీ, ఎస్టీ వాళ్ళవే. సో వీళ్ళందరూ కంపల్సరీగా జనసేనకి సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా జనసేనకి చాలా క్రేజ్ అయితే ఉంది వీళ్ళల్లో. సో ఒకవేళ జనసేన గెలిచే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి, కానీ మనం చెప్పలేం. కమ్మ, వెలమ, రెడ్డి ఇవన్నీ ఓట్ బ్యాంకులు కలిసి ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రాజకీయాలు సర్వసాధారణం. కమ్మ సందులు కలిసి కొంత మేరకు టీడీపీకి చాలా సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటుంది. అలాగే టీడీపీ అండ్ జనసేన కలిసి ఉమ్మడి మేనిఫెస్టోని ఇచ్చినప్పుడు చాలా లాభం అయితే చేకూరే అవకాశం ఉంది. మినీ మేనిఫెస్టోలో మహిళల సంక్షేమం, అలాగే సాధికారత, మహాశక్తి, యువతకు ఉద్యోగాల కల్పన, సౌభాగ్య పదం, పరిష్కార చర్యల వంటి పథకాలున్నాయి. అలాగే ప్రతి ఒక్క రైతు ఎదుర్కొంటున్న సమస్యలు, అన్నదాత, అలాగే ప్రతి ఇంటికి త్రాగునీరు సరఫరా,
అలాగే వెనకబడ్డ వర్గాలన్నిటికీ అభివృద్ధి కలిగించి వాళ్ళకి రక్షణ కలిగజేయడం, సమ్మిళిత ఆర్థిక వృద్ధి, పేదరిక నిర్మూలన, అలాగే ఇంతవరకు మనకు రాజధాని లేనిది అమరావతి రాజధానిని కంప్లీట్ చేసే ఒక మేనిఫెస్టో, అలాగే ఉచిత ఇసుక సరఫరా మరియు కార్మిక సంక్షేమం కోసం చర్యలు. చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అయితే ఏపీ రాష్ట్రానికి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు 3 సార్లు ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా ఉన్నారు. సో దీనికి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కి ఈసారికి కంపల్సరీ ఏపీలో అభివృద్ధి జరుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు. ఇటీవలే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ సీఎం అయ్యి తనకు తానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అమరావతిని రాజధాని చేస్తానని ప్రకటించారు. ఈ అంశం ద్వారా వాళ్ళకి ఇంకా లాభం చేకూరే అవకాశం ఉంది. గత 5 సంవత్సరాల నుంచి 3 రాజధానీలు చేస్తానని ఇంతవరకు రాజధానియే లేకుండా పోయింది. సో ఏపీ ప్రజలందరూ రాజధాని లేక అందరూ సందిగ్ధంలో పడిపోయి ఉన్నారు. ఇదే కాకుండా టీడీపీకి ఒక మంచి పాజిటివ్నెస్ ఉంది, సింపతి ఓట్ గెయినింగ్ అన్నమాట. చంద్రబాబు నాయుడు పైన తప్పుడు కేసులు పెట్టి జైలుకైతే పంపించారు. సో దీని వల్ల చంద్రబాబు నాయుడు గారికి సింపతి గెయినింగ్ ఓట్లు అయితే పడచ్చు. ప్రజల్లో కొంతమంది వరకు ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారు. సో ఇంతవరకు మనం టీడీపీ జనసేన గెలిచే అవకాశాలు చూసాం. కానీ ఇప్పుడు అసలు వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా, అవకాశాలు ఉన్నాయా, ఒకవేళ ఓడిపోతే దానికి రీజన్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిగా జగన్ 3 రాజధానిల ప్రకటన. ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక రాజధాని కంపల్సరీ, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో రాజధాని అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే అది అభివృద్ధిలో ఉంటుంది, అలాగే శాసనసభలో ఉంటాయి. ప్రతి ఒక్కరూ సరే దాన్ని విజిటింగ్ చేయడానికి ఆసక్తిగా ఉంటారు. అలాగే వాళ్ళ రాష్ట్రానికి తగినట్టు వాళ్ళ రాష్ట్ర సభలు అందులోనే ఉంటాయి. నంబర్ 2, యువతకి సరైన ఉపాధి కల్పించకపోవడం. ఏపీ రాష్ట్రంలో 2019 కి నిరుద్యోగాల రేట్ వచ్చి 24% అయితే ఉంది. కానీ 2023కి జరిగిన గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కావచ్చు, దాదాపుగా 8.4% అయితే పడిపోయింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే 9.4% నుంచి 7.7% వరకు అయితే పడిపోయింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యూత్ అందరూ సరే, అన్ఎంప్లాయిడ్ అందరూ కూడా వేరే రాష్ట్రాలను చూసుకోవాల్సి వస్తుంది జాబ్ కోసం. సో ఇది ఒక మెయిన్ మైనస్ పాయింట్ గా వైఎస్ఆర్సీపీకి అవ్వచ్చు. ఎందుకంటే చాలా మంది యువత కూడా అన్ఎంప్లాయ్ తో చాలా బాధపడుతూ ఉన్నారు. థర్డ్ గా పెట్టుబడులు రాకపోవడం. జగన్ ప్రభుత్వంలో సరైన మంత్రివర్గం లేకపోవడం. అసలు మీరు ఆలోచించండి, జగన్ ప్రభుత్వంలో ఉన్న అందరూ మంత్రివర్గాలైనా సరే వాళ్ళని అసలు రాష్ట్రం గురించి, రాష్ట్రం ఎలా అభివృద్ధి చేయాలో దాని గురించి వదిలేసి ప్రతిపక్ష వాళ్ళని ఎలా తిట్టాలి, వాళ్ళని ఎలా డిక్రీజ్ చేయాలి, తగ్గించాలి, మన ఓట్లని ఎలా పెంచుకోవాలి, ఈ సింపతి గెయినింగ్ మాత్రమే, ఈ కోడికత్తి అయినా సరే వీటన్నిటి మీదే ఇంట్రెస్ట్ బాగా పెట్టింది. అసలు రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రెస్ మీట్లు పెట్టకుండా వాళ్ళని ప్రతిపక్షాలని తిట్టడానికి కోసం చాలా ప్రెస్ మీట్లు అయితే పెట్టున్నారు. సో దీన్ని బట్టి కూడా వైఎస్ఆర్సీపీకి మైనస్ అవ్వచ్చు. సో 4th పాయింట్ గా మత రాజకీయాలు. జగన్ ప్రభుత్వం చాలా వరకు కూడా మత రాజకీయాలనే ప్రోత్సహించారు. ఏది చేసినా సరే మేము ఎస్సీ ఎస్టీలని అభివృద్ధిలోకి తెస్తామన్నారు. కానీ చాలా వరకు సరే వాళ్ళ వరకు అందరూ రెడ్డిస్ మాత్రమే ఉన్నారు. అసలు ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కి ఏమి చూసారని ఆ పోస్ట్ ఇచ్చారో తెలీదు. ఎడ్యుకేటెడ్ పర్సన్ కి ఇస్తే చాలా ఉపయోగం. అలాగే హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులను చార్మినార్ లాగా నియమించడం. దీనివల్ల హిందూస్ అందరూ కలిసి చాలా కోపంతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పైన. అండ్ 5th గా సరైన రెవెన్యూ చట్టం లేకపోవడం. సో ఇవి లేకపోవడం వల్లే ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలందరూ సరే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని భూ కబ్జాలు అన్ని చాలా ఎక్కువగా జరిగాయి. ఈ భూ కబ్జాలన్నీ కూడా ఉన్న వాళ్ళ నుంచి దగ్గర తీసుకోకుండా పేదవాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వేరే వాళ్ళకి పంచకుండా ఇల్లే తినేసే వాళ్ళు ఉన్నారు. అలాగే రిషికొండని సగం తినేశారు. సో దీని వల్ల చాలా మైనస్ ఇంపాక్ట్ అయితే పడింది. సో ప్రతి ఒక్క యువతి, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా సరే కొంతమంది వరకు అయితే వైఎస్ఆర్సీపీ పాజిటివ్ ఉంది, కానీ చాలా వరకు కూడా నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. సో దీని వల్ల వైఎస్ఆర్సీపీ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. టీడీపీ అండ్ జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు ఇంకా ఇలాంటి మోటివేషన్ ఇవ్వడానికి, చాలా ఇలాంటి కొత్త వీడియోస్ తేవడానికి కూడా చాలా మోటివేట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బీటీ స్క్వాడ్.